కృష్ణుడు అంటే ఒక భోగలాలసుడు, వ్యభిచారి, రకరకాలైనటువంటి దొంగతనాలు చేసినటువంటి వాడు అని ఇలాంటి కథలన్నీ రాసి మానవుల మేధస్సు చెడగొట్టి ప్రతివారు కూడా చెడు మార్గంలో ప్రయాణించే వారందరూ కూడా కృష్ణుని ఆదర్శంగా తీసుకొని చెప్తారు, దేవుడే ఇన్ని చేశాడు, మేము చేస్తే తప్పేముంది అని. ఈ విధంగా మనము తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు. ఉదాహరణకు రాధా కృష్ణుని పుత్రిక అని బ్రహ్మ వైవర్త పురాణంలో 5వ అధ్యాయంలో ఉన్నది. అట్లాగే రాధ కృష్ణుని పత్ని అని ప్రకృతి ఖండములందలి 48వ అధ్యాయములో మహాదేవుడు రాధను కృష్ణుని భార్య అని చెప్పాను. స్వయం రాధా కృష్ణ పత్ని, రాధాకృష్ణుల వివాహము స్వయంగా బ్రహ్మ పౌరోహిత్యమున జరిగింది అని రాసినారు. అంటే బ్రహ్మనే వాళ్లకు పెళ్లి చేసినాడు అని. కానీ నిజానికి రాధ అనే పాత్ర ఎక్కడ కూడా మహాభారతంలోని కృష్ణుడు వేదవ్యాసుడు రాసినటువంటిది లేదు. ఆ విధంగా రాశాడు కాబట్టే సినిమాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కృష్ణుని పేరు పెట్టి ఆ పేరుతో రకరకాలైనటువంటి అశ్లీలమైన సాహిత్యము చిత్రించారు.